ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే దానికి అర్థం తెలియకుండా పోతా ఉంది. ఈవెన్ న్యూస్లు చెప్పే వాళ్ళకి, రాసే వాళ్ళకి, హ, అది వినే వాళ్ళకి కూడా. అదేంటో మరి తెలియట్లా. ఇప్పుడు అందరు తెలుసు కదా మనకు బయట. ఇప్పుడు ఆ, ఒక్కొక్క వృత్తి గురించి మాట్లాడుకుందాం. అడ్వకేట్ వాళ్ళ వృత్తి ఏంటి? లా చదువుకుంటారు, కోర్టులు కేసులు అంటూ వాళ్ళ వ్యవహారం వాళ్ళకు ఉంటుంది. డాక్టర్ వాళ్ళకో వృత్తి ఉంది, ఇంజనీర్ వాళ్ళకో వృత్తి ఉంది. మరి హీరోయిన్, యాక్ట్రెస్, మోడల్ వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళు యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని, లేదా మోడలింగ్ రంగంలో కోర్సులు నేర్చుకొని, లేదా కొంతమంది మిస్ ఇండియా లాంటి పోటీల్లో పాల్గొని గెలిచినా ఓడినా అఫ్ కోర్స్ మళ్ళీ అదే రంగంలో కొనసాగాలనుకొని, ఇంకొంతమంది వాళ్ళ టాలెంట్ చూపించుకుందామని ఆడిషన్ల చుట్టూ తిరిగి యాక్ట్రెస్లు అవ్వాలనుకుంటారు. అయిన తర్వాత వాళ్ళకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, అంటే అట్లీస్ట్ సక్సెస్ ఇన్ సెన్స్ అందరికీ తెలిసిన మొహం, ఓ ఈవిడ అనే రికగ్నైజేషన్ వచ్చేంత వరకు దాని వెనకాల వాళ్ళ కష్టం చాలా ఉంటది. ఆ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఏం చేస్తారంటే రోజుకో డ్రెస్ వేసుకుంటారు, రోజుకో కాస్ట్యూమ్, రోజుకో యాక్సెసరీస్ అవి మారుతా ఉంటాయి. కాస్ట్యూమ్ తగ్గ యాక్సెసరీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, మనం భారత విష్ణుప్రియ గురించే మాట్లాడదాం. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, ఒక అటైర్ వేసుకున్న తర్వాత తలకేమైనా కట్టినా, మెడలో ఏమైనా వేసినా, హ్యాండ్లో ఏమైనా పట్టుకున్నా, అండ్ కింద హీల్స్ వేసుకున్నా, ఇంకెనీ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ లైక్ రింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ హెయిర్ యాక్సెసరీస్, వీటన్నిటికి కూడా ఒక కాస్ట్ అనేది ఉంటుంది. మంచి బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అటైర్ తో విష్ణుప్రియ ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ ఆవిడకు కొన్ని డబ్బులు ఇస్తాడు, ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో. ఇదే అటైర్ తో విష్ణుప్రియ ఒక ఫోటో షూట్ కానీ యాడ్ షూట్ కానీ వెళ్తే వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు. ఇదే అటైర్ తో విష్ణుప్రియ ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇదే అటైర్ తో విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది, తందే అఫ్ కోర్స్ వాట్ ఎవర్, కానీ ఆ దాన్ని కూడా కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మరి డబ్బులు ఏం వచ్చాయి? ఏం రాలా. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ప్రోడక్ట్ ని బ్రాండ్ ప్రమోషన్ చేస్తే వస్తాయి. బట్ నేనేం బ్రాండ్ ప్రమోషన్ చేయలా. పొద్దున్న లేసాను, ఇవాళ ఎటు వెళ్ళడానికి షెడ్యూల్ ఏం లేదు, ఏదో రకంగా రెడీ అయ్యాం, ఆ ఫోటోలన్నీ అందులో పెట్టింది. మరి ఇది ఎక్స్క్లూజివ్ కదా. నేను ఈ బ్యాగ్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో కొన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఈ అక్కడెక్కడో కొన్నా ఈ చెప్పులు, ఇది పలానా డిజైనర్ నా కోసం డిజైన్ చేశాడు. ఈ మేకప్ ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి 2 గంటలు కష్టపడి వేసి వెళ్ళాడు. ఈ హెయిర్ ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి 2 గంటలు కష్టపడేసి వెళ్ళాడు. నెయిల్ ఆర్ట్ కూడా నేను కనీసం ఒక 4 లక్షలు పెట్టి వేయించుకున్నా. మరి ఇంత ఖర్చు పెట్టా, ఇంచుమించు కింద నుంచి టిప్ టు టై నాకు ఎంత కాదనుకున్నా ఓ 25 లక్షలు